అప్పుడు హిందువులు చూసుకుంటారు. వాస్తవాలు మాత్రం బయట పెట్టండి. రైట్. సీమరాజా, ఫైనల్ గా పోలీసులు విఫలమయ్యారట అంబటి రాంబాబు గారికి రక్షణ కల్పించడంలో. అలాగే జంగిల్ రాజు అరాచక పాలన నడుస్తోంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్. దీని మీద మీ స్పందన ఏంటి సార్? జంగిల్ రాజ్యం అంటే గతంలో 5 సంవత్సరాల పాటు మేము జరిపింది జంగిల్ రాజ్యం అనుకోవాలా? జంగిల్ రాజ్యానికి రాజు మా అన్నయ్యని గొప్పగా చెప్పుకుంటాం మేము. అందులో భాగంగా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ ఒక్కరు కూడా, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏ ఒక్కరు కూడా వాటిని, అది భాష ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ జరిగింది, కల్తీకి వీళ్ళు మా వాళ్ళు ప్రక్షాళన చేసేదానికి గుళ్ళుకు పోతారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఇంకా ఏం అర్థం చేసుకుంటారో ఎట్టనవుతారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. చేసిన తప్పులన్నీ చేసి హిందూ దేవాలయాల మీద దాడులు, అదే విధంగా హిందువులకు సంప్రదించి హిందువుల సాంప్రదాయాలను ఏ విధంగా మనోళ్ళు, మా పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినాం, అవన్నీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం చూసినారు. అది ఒక ఎత్తు అయితే, పోలీసుల్ని ఈ రోజు పోలీసులు అంబటి రాంబాబుకు రక్షణ కల్పించలేకపోయినారు అంటున్నారు. మరి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడితే, ఈ విధంగా నువ్వు ఇది చేస్తే, మరి పోలీసులు నీకు పోలీసు వాళ్ళు నిన్ను ఆపుకుంటా ఉంటే నీ కొంపలోకి వచ్చి, నీ కొంపలో నుంచి లాక్కొని వచ్చి రోడ్ల మీదకి వచ్చి తన్నేవాళ్ళు. ఈ రోజు పోలీసు వాళ్ళు ఉండబట్టే నువ్వు ఈ రోజు తెలుగుదేశం, ఇటు బీజేపీ, ఇటు జనసేన వాళ్ళ చేతల్లో హిందువుల చేతల్లో దెబ్బలు తినకుండా నువ్వు ఈ రోజు బయటపడినావు. అదే పోలీసు వాళ్ళు కానీ ఆడగన లేకుండా ఉంటే కథ వేరేగా ఉండు. మరి ఇన్ని చేస్తా ఉండి ఎన్ని చేసినప్పటికీ మనోడుగా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, మా పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అంబటి రాంబాబుకు మీరందరూ కూడా రక్షణ కల్పించలేకపోయినారు. ఈ కూటమి ప్రభుత్వంలో అధికారాన్ని లేకపోతే కనుక ఇంకా అంగబలాన్ని అర్ధబలాన్ని అడ్డం పెట్టుకొని శిక్షని లేట్ గా అయినా రావచ్చు, లేదంటే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మిగిలేది బూడిదే. ఎవరికైనా సరే ఆ బూడిద కూడా ఎలా మిగులుతుందో అనేది అందరికీ చరిత్ర తెలుసు. జగన్